నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో మొదటిగా హెడ్లైన్స్ చూద్దాం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 10,000 ఫేస్ మాస్కులు పంపిణీ అందజేసిన మోపిదేవి వెంకటరమణ. ఏదైనా ఉంటే తనను టార్గెట్ చేయాలని సవాల్ విసిరిన గంట, తన సన్నిహితులను కాదని వ్యాఖ్యానించిన శ్రీనివాసరావు. పెన్షన్ల మంజూరు విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా ముందడుగు. అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ అందేలా చూస్తామన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ధర్నా, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు చెల్లించాలంటూ స్కూల్ యాజమాన్యం వేధింపులు. వాసవి పబ్లిక్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, గుంటూరు జిల్లా రేపల్లె టౌన్లో గల గవర్నమెంట్ హాస్పిటల్లోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ 10,000 ఫేస్ మాస్కులు పంపిణీ చేసింది. రేపల్లె నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే పాఠశాల పిల్లలకు 500 సైకిళ్లను కేటాయించే ప్రతిపాదనను రేపల్లె రెడ్ క్రాస్ వారు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోపిదేవి వెంకటరమణ, స్పెషల్ గెస్ట్గా దేవినేని మల్లికార్జునరావు, రేపల్లె ఎంఆర్ఓ హాజరయ్యారు. ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చినందుకు స్వాగతిస్తూ, ఆర్టీడీ సంస్థ అనేటువంటిది రాయలసీమ జిల్లాలో, ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎంతో పేరెన్నికైనటువంటి స్వచ్ఛంద సంస్థ. నాకు గుర్తున్నంత వరకు 1977 సైక్లోన్లో మన నిజాంపట్నంలో కూడాను ఆర్టీడీ సంస్థ వాళ్ళు ఐ థింక్ అప్పుడు ఈ ఇల్లు వేసుకోవడానికి బొంగులు, తాటాకు అవి ఇచ్చినట్టు గుర్తాం మనకి చిన్నప్పుడు. నేను అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. నా బాగా గుర్తు. చంద్రశేఖర్ గారు వాళ్ళ అబ్బాయి అట్లా ఉన్నది. మన సీఎం గారి దగ్గర వాళ్ళు కలుస్తాం. ఆస్ట్రేలియా స్పెయిన్ చేసి అసలు ఎప్పుడో పూర్వం, ఎప్పుడో దాదాపు 50 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయ్యి ఆ కుర్రాడు కూడా ఇక్కడే పుట్టాడు. ఆయనకు ఆర్గనైజ్ చేస్తున్న ఇష్యూ మొత్తం సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో డెడికేటెడ్గా సర్వీస్ చేసేటటువంటి సంస్థల పేరుతో సంస్థల ముద్దులో సొంత లాభాలు, సొంత ఆస్తులు పెంచుకునే వాళ్ళు ఎక్కువ మంది చూసాం. కానీ డెడికేటెడ్గా సర్వీస్ చేసేటువంటి సంస్థలు ఏదైనా 2-3 చూస్తుంటే నా ఎక్స్పీరియన్స్లో బహుశా ఆర్టీడీ ఒకటి. నేను యాక్చువల్గా 2009లో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. 2009లో కలెక్టర్ చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ ఒకసారి విజిట్ చేద్దాము, వాళ్ళ యాక్టివిటీస్ ఒకసారి బాగా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి నేను అప్పుడు కలెక్టర్ గారితో నేను మాట్లాడటం జరిగింది. అన్ఫార్చునేట్ ఆ రోజు ఆయన ఆ టైంలో వారు లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ. ఆయన లేకుండా మనం వెళ్ళి ప్రయోజనం లేదని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు, లేకపోతే అప్పట్లోనే నేను మన ఏరియాకి ఏదో ఒక యాక్టివిటీలో ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. నేను అంత డెడికేటెడ్గా సర్వీస్ చేస్తాను ఈ సంస్థ. మన కోవిడ్ టైంలో కూడా దాదాపు 3 కోట్లతో సీఎం కూడా ఇచ్చినట్టు జరిగింది. సో అంత సర్వీస్ ఉన్నటువంటి చేసేటటువంటి ఆర్గనైజేషన్ ఈ సందర్భంలో మన ప్రాంతానికి వచ్చి మాస్కుల రూపంలో ఎంటర్ అవడం అనేటువంటిది స్వాగతించదగినటువంటి విషయం. నేను తప్పనిసరిగా మీ చైర్మన్గా నేను కలుస్తానమ్మా ఏదో సందర్భంలో. ఎందుకంటే మా ఏరియా కూడాను ఈ యాక్టివిటీస్ సంబంధించి మీ యొక్క డెడికేషన్ అయితే నాకు తెలుసు కాబట్టి కొంత సర్వీసెస్, కొంత యాక్టివిటీస్ మా ప్రాంతంలో కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఫస్ట్ అప్లికేషన్ నేను మీకే ఇస్తాను. ఏపీలో సిఐడి దూకుడు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో సిఐడికి డోర్లు మూసేస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో సిఐడికి వర్క్ పెరుగుతోంది. విశాఖలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. సిఐడి అదుపులో ఉన్న తన సన్నిహితుడు నలందా కిషోర్ను కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే విచారణ జరుగుతోందంటూ కార్యాలయంలోకి అనుమతించలేదు సిఐడి అధికారులు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నలందా కిషోర్ విషయంలో సిఐడి తీరు సరిగా లేదని మండిపడ్డారు. కిషోర్ అరెస్టును ఖండించిన ఆయన ఏదైనా ఉంటే తనను టార్గెట్ చేయాలని, తన సన్నిహితులను కాదని వ్యాఖ్యానించారు. 70 సంవత్సరాల వయసు, దాదాపు అతనికి సీనియర్ సిటిజన్. ఒక అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు వచ్చి మఫ్టీలో పోలీసులు వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి కర్నూలు తీసుకెళ్తున్నారట. అంటే దానికి ఎంత అన్యాయం, అక్రమం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులు ఒకటే కోరుతా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు ఏదైనా టార్గెట్ నా మీద ఉంటే మీరు నా మీద కక్ష తెచ్చుకోండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. పొలిటికల్గా నేను ఎలా ఫేస్ చేయాలో నాకు తెలిసి నేను ఫేస్ చేస్తాను. అంతేగాని సంబంధం లేని ఇన్నోసెంట్ పీపుల్ని దాంట్లో ఫిక్స్ చేసి
వాళ్ళ ద్వారా మీరు ఏదైనా ఒక లక్ష్యం సాధించాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేరదు. నాకు అనఫిషియల్గా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ కిషోర్ గారు వాళ్ళ పక్కన మిత్రులు మా వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలాగైనా సరే మీరు గంటా గారు చేయించారని చెప్పండి. అంటే గంటా గారు అనే వ్యక్తి 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత చీప్గా ఎప్పుడు కూడా బిహేవ్ చేసే పరిస్థితి రాదు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా అట్లా చేయను. ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేస్తాం, దాన్ని ఫైట్ చేస్తాం. అంతే తప్ప ఇంత చీప్గా సబ్స్టాండర్డ్గా ఒక వ్యక్తి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ మెసేజ్లు పోస్ట్ చేయాల్సిన చీప్ మెంటాలిటీ నాకు లేదు. అటువంటి పరిస్థితికి ఎప్పుడు దిగజారం. అవసరం వస్తే రాజకీయాలు మానేస్తాను తప్ప ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేసే అవసరం నాకు లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాను, అధికారులు మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని మీరు కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను, ఎవరైతే పోస్టు సృష్టికర్తున్నారో, ఎవరైతే ఆ పోస్ట్ క్రియేట్ చేశారో, ఎవరైతే ఆ పోస్టు మొత్తం ప్రాపగాండ కావడానికి క్రియేట్ చేసి పెట్టారో వాళ్ళ మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. అంతే తప్ప దాన్ని ఫార్వర్డ్ మెసేజ్ల వల్ల కూడా ఇట్లా తీసుకుంటామంటే, ఇప్పుడు మీడియాలో కొన్ని వేల మంది ఫార్వర్డ్ చేశారు, కొంత వేల మందికి సర్క్యులేట్ అయిపోయింది. దాన్ని అందరినీ చేయాలంటే ఇది కరెక్ట్ కూడా కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇది మాకు చట్టం ఒకటే మాకు ఈరోజు మాకున్న ఆల్టర్నేటివ్. గుంటూరు జిల్లా బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కోన మాట్లాడుతూ పేద ప్రజలకు పెన్షన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం చాలా ముందడుగు వేసిందని తెలిపారు. ఎవరైనా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హత కలిగిన వారికి 10 రోజుల్లో పెన్షన్ అందేలా చూస్తామన్నారు. పేదలకు ఇళ్లు పంచే విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటోందన్నారు. రాజకీయాల్ని దగ్గరగా చూసిన వాళ్ళగా, అది వివిధంగా ప్రభుత్వం చూసిన వాళ్ళగా, గతంలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2004 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి రోజుల్లో 3 నెలలకి 4 నెలలకి పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి. మరి ఆ 75 రూపాయల గురించి పాపం ముఖ్యంగా దాని మీద ఆధారపడేవాళ్ళు, ఏ రకంగా తిరిగేవాళ్ళు మనం ఈరోజు మాకు నష్టం ఉంది. ఒక కొత్తగా పెన్షన్ రాయించాలంటే ఏదైనా వార్డుకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పెన్షన్ రాయించాలని అడిగితే ఒక వ్యక్తి అక్కడ చనిపోతే తప్పించడం ఇంకో కొత్త మనిషికి పెన్షన్ రాయినటువంటి రోజు మేమే చూస్తాం. ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర్ గారు వచ్చారు, ఒక శాచురేషన్ విధానం తీసుకొచ్చారు. ఆ 75 రూపాయలు 200 రూపాయలు చేశారు. ఆ 200 రూపాయలు కూడా గౌరవంగా 1వ తారీఖు ఇవ్వాలి, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే 2వ తారీఖు ఇచ్చేసేయాలి అని చెప్పి జీతంలాగా ఇవ్వడం మొదలుపెట్టింది స్వర్గీయ రాజశేఖర్ గారు. మరి అదే కోవలో మా నాన్న నుంచి 2 అడుగులు ముందుకు వేస్తానంటే మేము చాలా ఆశ్చర్యపోవడం ఆయన మాటలు తీసి వల్ల అది 2 అడుగులన్నర 20 అడుగులన్నరలో ప్రజలకి వదిలిపెడుతున్నాం. మరి ఈరోజు చేస్తున్న పరిపాలన ఇది ఒక అద్భుతం. 10 రోజుల్లోనే పెన్షన్, 10 రోజుల్లోనే రేషన్ కార్డు, సంవత్సరాలు పడినట్టు మనం చూసాం. 3 నెలల్లోనే ఇళ్ల పట్ట. ఈరోజు ఒకసారి పెద్ద ఎత్తున శాచురేషన్ విధానంలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి సుమారుగా 8,600 మందికి ఒకసారి ఇళ్ల స్థలాలు ఇస్తాం. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాక్మాన్ కర్మాగారంలో కార్మికులను విధుల నుంచి తొలగించారు. దీంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ చంద్రశేఖర్, ఏర్పేడు సిఐ శివకుమార్ రెడ్డి కార్మికులతో మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిద్దిరాములకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం 51 జీవోను విడుదల చేసి 8,500 రూపాయలు నిర్ణయించినప్పటికీ అందులో అనేక షరతులు విధించడం మూలంగా స్థానికంగా సర్పంచులు కార్మికులకు వేతనాలను చెల్లించడానికి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన వారందరికీ 3 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించి వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు ప్రభుత్వం జీవో నంబర్ 14 ఇచ్చి
వేతనాలు 8,500 నిర్ణయం చేసి ప్రతి ఒక్క కార్మికులకు మల్టీపర్పస్ విధానం పేరుతోటి ఈరోజు ఆదేశాలు జారీ చేయడంతో అనేక మంది పైన ఈరోజు వేధింపులు తొలగింపులకు పాలకవర్గం పాల్పడతా ఉన్నది. రెండో వైపు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మల్టీపర్పస్ విధానంతో పాటుగా ఈ కరోనా కాలంలో 2 నెలల పాటు ప్రతి కార్మికుడికి 5,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని ప్రకటించి ఈరోజు కొద్దిమంది కార్మికులకు మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ 5,000 రూపాయలు ఈ కరోనా ముగిసే వరకు చెల్లించాలని, రెండోది ఈరోజు అక్రమ తొలగింపులు మానుకోవాలని, అట్లాగే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులందరితోటి మల్టీపర్పస్ పనిని మేము చేస్తామని బాండ్ల మీద సంతకాలు తీసుకుంటూ వేధింపులకు పాల్పడతా ఉన్నారు. లేదా ఇచ్చే ఈ కొద్దిపాటి వేతనం అందరూ పంచుకోవాలా, ఎంతమంది ఉంటే అంతమంది పంచుకోవాలనే పేరుతోటి, లేదా ఈరోజు కొంతమంది ఎక్కువ ఉన్నారు అనే పేరుతో తొలగింపులకి పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఈ తొలగింపులను మానుకోవాలని, బాండ్ల పైన సంతకాలు తీసుకోవటం మానుకోవాలని ఈరోజు కొన్ని గ్రామ పంచాయతీలో 6 నెలల పాటు ఇప్పటికీ వేతనాలు ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నారు. మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఏం దీని బతకాలా, ఎట్లా పనిచేయాలనో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఈరోజు 8,500 రూపాయలు అమలు జరపాలా. కరోనా ముగిసే వరకు 5,000 రూపాయలు గిఫ్ట్ను అందజేయాలా. తొలగింపులను మానుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు కార్మికులని పరిగణించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు అంతా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలాధ్యక్షుడు ఈగ లక్ష్మయ్య, ఓరుగంటి సత్యనారాయణ, తాడికొండ సీతయ్య పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమరవీరుడు సంతోష్ బాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు. ఈ శుభ సందర్భంలో కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు బండారు దయాకర్, తల్లాడ నారాయణ, కేదారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ధైర్య సాహసాలు ఉపయోగించి మన సైన్యం వాళ్ళ మట్టు పెట్టి వీళ్ళు ప్రాణాలు అర్పించారు. దేశ సేవ కొరకు, దేశం కొరకు ప్రారంభించారు. కాబట్టి మరి విక్మల సంతోష్ బాబుకు అనేక రకాలుగా మన ఆర్యవైశ్యుల గురించి నివాళులు అర్పించారు, అనేక రకాల సహకారం అందించారు. మరి దీని గురించి మన టీఆర్ఎస్ వ్యవస్థాపకులు మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ముఖ్యంగా సైనికుల యందు ఉన్నటువంటి అభిమానంతో, సహృదయంతో మరి భారతదేశంలోనే ఎన్నో ప్రకటించిన విధంగా ఈనాడు రాష్ట్రం నుంచి 5 కోట్ల రూపాయలు ఉద్యోగం ఆమెకు ఇవ్వటము, తర్వాత 500 గతాలు హైదరాబాద్ కానీ సూర్యాపేట కానీ 500 గతాల చికిత్సలను ఇవ్వడానికి సిద్ధపడి ఇదే రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మన కర్నలు సంతోష్ బాబుకు వారికి అందజేయడం జరుగుతుంది. ఆ సహృదయంతో ఈనాడు ఈ విధంగా సేవ చేసే ప్రకటించినందుకు గాను మనం ఈనాడు మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలోని మాదిపాడు చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. సత్తెనపల్లి రంగా కాలనీకి చెందిన విశ్వేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణలో 140 మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి బైక్ మీద వస్తుండగా మాదిపాడు చెక్పోస్టు వద్ద అచ్చంపేట ఎస్ఐ ఆనంద్ అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి టౌన్ రంగా కాలనీకి సంబంధించిన విశ్వేశ్వరరావు తెలంగాణ వైపు వెళ్ళి 144 బాటిల్ కొని తెలంగాణ ఏరియాకి సంబంధించిన నవీన్ అనే కుర్రోడ్ని సాయం తీసుకొని ఇద్దరు కలిసి మాదిపాడు మీదుగా సత్తెనపల్లి వెళ్తూ ఉండగా మాదిపాడు చెక్ పోస్ట్లో ఈరోజు తెల్లవారుజామున పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 144 బాటిల్స్ మరియు 2 మనుషులు ఒక బైక్ సీజ్ చేయింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ వనజకు బీజేపీ పార్టీ మండలాధ్యక్షులు బట్టు జకరయ్య వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జకరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, అదేవిధంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు అత్యధికంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనాను ఎదుర్కోవడానికి మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉడత రాజు, సుంచు రణధీర్, బత్తుల శ్రీనివాస్, తీగల శ్రీధర్ రెడ్డి, అల్లాడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ ను ఆయుష్మాన్ భారత్ పథకం ను ఆయుష్మాన్ భారత్ పథకం ను ఆయుష్మాన్ భారత్ పథకం ను
बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले, బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలే, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలే, భాస్కర్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలే, భాస్కర్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలే। ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు చెల్లించాలంటూ స్కూల్ యాజమాన్యం వేధిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని వాసవి పబ్లిక్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే వేలల్లో ఫీజులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. పాఠశాలల్లో అధిక ఫీజులను వసూలు చేయరాదన్న కేసీఆర్ ఆదేశాన్ని తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. फिर हम हमारा एसोसिएशन से एक लेटर डाले, पेरेंट्स एसोसिएशन की तरफ से लेटर डाले, तो उसके रिप्लाई में मैडम हम 20 तारीख को आएंगे लेटर देने। हम सिर्फ 23 पेरेंट्स थे सर, 23 और 24, नॉट इवन 25। आई कैन काउंट उसमें 9 लेडीज एंड अदर जेंट्स थे। वो सिचुएशन रहते हम पेरेंट्स है सर, वी आर बिलोंग टू ए गुड रिस्पेक्टेड फैमिली, वी आर बिजनेसमैन, some are employees, some are from corporate world, everything, some are bankers, some are CAs, some are CS। पर वो हम 23 करोड़ के लिए आप पुलिस बुलाए सर, that was not fair। और मैं मैडम को ये पूछा, मैडम पुलिस को क्यों बुलाया? No, after your completion and answer। How you? First I will complete this topic, फिर आप मुझे भी मारेंगे बोल प्लीज। तो मैडम का जवाब था, I felt unproductive। I didn't say all this। I felt unproductive। I felt unproductive। Only one word was there। After that, we replied on the letter. I got the mail, get up, copy. No, please leave it. You continue. We will do it. I felt unprotected. मैं बोला सर, मैडम we are parents, and हम इस स्कूल को बिलोंग कर रहे, हम हमारे बच्चों को डाले हो तो हमारे बच्चों का कैरियर आपके हाथ में दिए, कैरियर बनाओ बोलते, हम पेरेंट्स का गुना हमारे जैसा पुलिस को बुलाना, वो हो गया। और सेकंड बात, इस मेल का रिप्लाई आया, मैडम डिस्क्राइब करे वर्ड मॉब। I want the meaning of mob, sir. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం సిద్దాపూర్లో స్థానిక సర్పంచ్ జనగాం ధనలక్ష్మి కిరణ్ అధ్యక్షతన మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ అధికారులు వినీల హరితలు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహహింసల పట్ల అవగాహన కల్పించడం వలన మహిళల్లో చైతన్యం వస్తుందన్నారు. మహిళలు ఎవరికైనా ఇబ్బందులుంటే వెంటనే సఖీ టోల్ ఫ్రీ నెంబర్ 181కు కాల్ చేయాలని కోరారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు మహిళలకు తగు సలహాలు, సూచనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ జనగాం కిరణ్, ఉప సర్పంచ్ చీకటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దాపూర్ గ్రామంలో కరోనా వైరస్ వల్ల నిరుపేదలకు, అంటే ఇంట్లో వెళ్ళని నిరుపేదలకు గోర్ఖా ఫౌండేషన్ వాళ్ళు 20 మందికి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. మరి వారి 5 కిలోల బియ్యం, కేజీ నూనె ప్యాకెట్, కేజీ కందిపప్పు, 2 కిలోల ఉల్లిగడ్డ మరి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వారికి మేము కృతజ్ఞతలు, మహిళ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి సఖీ సెంటర్ వాళ్ళు కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మహిళలపై అత్యాచారాలు, గృహహింసలు, బాల్య వివాహాలు వాటిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజు మా గ్రామానికి సఖీ ఫౌండేషన్ వారు వచ్చారు. వారు మహిళల గురించి, మహిళలకు జరిగే అత్యాచారాలు ఎలా ఎదుర్కోవాలనేది తెలియజేశారు. ముఖ్యంగా వాళ్ళ ఎవరైనా మహిళలకు అత్యాచారం జరిగితే దాని గురించి కౌన్సిలింగ్ అయినా ఇంకెటువంటి సేవలకైనా 181 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ సహాయ సేవలు అందిస్తారని తెలియజేశారు. అదేవిధంగా 0 to 18 years లోపు 1098 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చిన్న పిల్లలకు ఎటువంటి అత్యాచారాలు జరిగినా, ఏం జరిగినా వాళ్ళ సేవలు అందిస్తారని తెలియజేశారు. ఈ విధంగా సఖీ టీం రావడం వల్ల గ్రామంలో ఒక కార్యక్రమం చేసి మహిళలకు కార్యక్రమం ద్వారా తెలియజేశారు సఖీ వాళ్ళు. సో ఇది మా గ్రామానికి రావడం మాకు చాలా సంతోషకరంగా. సిద్ధాపురంలో సర్పంచ్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సఖీ స్టాఫ్ అండి మేము. నా పేరు హరిత, తన పేరు వినీల. మేము సఖీ సెంటర్ ద్వారా
ఏ విధమైన ఉపయోగాలు అంటే 5 రకాల సర్వీస్ ఇస్తామని తెలియజేయడం జరిగింది. 181 అనే టోల్ ఫ్రీ నెంబర్ గురించి చెప్పడం జరిగింది. మా సఖీ సెంటర్ ద్వారా 5 రకాల సేవలు ఇవ్వడం జరుగుతుంది. వైద్య సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి, పోలీస్ సహాయం, కౌన్సిలింగ్ ఈ విధంగా ఇస్తామని ఇక్కడ ఉన్న వారికి సిద్ధాపురం ప్రజలకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ ని మనం మంచి జనరేషన్ గా ఇవ్వాలి. ఎందుకంటే సొసైటీ ఆల్మోస్ట్ ఖరాబ్ అయింది. ఇక గ్రోయింగ్ గురించి చెప్పాలంటే భార్య భర్తలకు గొడవలు కామన్ అనుకుంటారు, 2 రోజుల్లో గడిచిపోతారు. కానీ విపరీతమైన గొడవలు ఈ సర్పంచ్ లోని మీ ఊరు పెద్దలలో కాకపోతే మా సెంటర్ కి వచ్చినాయి 900 కేసులు. 813లో సఖీ సెంటర్ అని మహిళలకు గృహహింస, అత్యాచారం జరిగిన అమ్మాయిలకు 0 ఏజ్ నుంచి అన్లిమిటెడ్ చనిపోయే వరకు ఏ మహిళ బాధపడ్డా మా సెంటర్ ఒకటి ఉన్నదని గుర్తించండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు వినియోగించుకుంటలేరు. మీకు తెలుసో లేదో ఇప్పటివరకు మాకు తెలియదు. మేము జాబులు చేస్తాం పోతున్నామని కాకుండా ఇట్లా అవేర్నెస్ ఇచ్చుకుంటా మీ అందరికీ తెలియాలని కలెక్టర్ గారి ఆదేశంతోనే మేము ప్రతి సర్పంచ్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ నాంపల్లిలో గల ప్రదీప్ ఫర్నిచర్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే సంబంధిత గోడౌన్ యజమానులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవాజ్యోతి శరణాలయంలో మాస్కులు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ వారు నరేందర్ నాగవెల్లి ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ కన్వీనర్ సేవాజ్యోతి శరణాలయం విషయం తెలుసుకుని మాస్కులు 20, శానిటైజర్స్ 3 కొరియర్ ద్వారా పంపించారు. వారికి సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. సేవాజ్యోతి శరణాలయంలో కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ వారు మాస్కులు మరియు శానిటైజర్స్ బాటిల్ అందించడం జరిగింది. అలాగే మిగతా ఎవరైతే ఇవి దొరకలేని స్థితిలో, అందుబాటు లేని స్థితిలో ఉన్నారో వారికి కూడా మాస్కులు మరియు శానిటైజర్స్ అందించాలని మేము కోరుకుంటున్నాం. మాకు మాస్కులు అందించినందుకు ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మటెగం గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 3 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో దుత్తలూరు నుండి వరికుంటపాడు మండలం హైవే పైన ఉన్న పిల్లపేరువాగు బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం జడదేవి గ్రామానికి చెందిన కరాటి మల్యాద్రి అనే వ్యక్తిని ఢీకొట్టడంతో కాలు నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కు తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 10,000 ఫేస్ మాస్కులు పంపిణీ, అందజేసిన మోపిదేవి వెంకటరమణ. ఏదైనా ఉంటే తనను టార్గెట్ చేయాలని సవాల్ విసిరిన గంట, తన సన్నిహితులను కాదని వ్యాఖ్యానించిన శ్రీనివాసరావు. పెన్షన్ల మంజూరు విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా ముందడుగు, అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ అందేలా చూస్తామన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ధర్నా, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు చెల్లించాలంటూ స్కూల్ యాజమాన్యం వేధింపులు, వాసవి పబ్లిక్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.